లోను, గ్రాంట్ ఈ రెండిటి మీద కొంత క్లారిటీ రావాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మన రాష్ట్రం అంటే విపరీతంగా ప్రేమ ఉన్న నిర్మలా సీతారామన్ గారు గ్రాంట్ విషయం మాట్లాడరు. ఆవిడ లోన్ అంటారు. అంటే ఆవిడ చేతి చెప్పిస్తున్నారా లేకపోతే ఇది ఆవిడ మనసులో మాటో తెలియదు. కానీ లోన్స్ తోటి నెట్టుకు రావటం ఏంటి? 15,000 కోట్ల రూపాయల రుణం ఏంటండి? మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడే నేను కేంద్ర ప్రభుత్వం అంటున్నానండి, కాంగ్రెస్ అంటలా బీజేపీ అంటలా, యూపీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది రాజధాని కట్టడానికి. దానికి లోన్ ఏంటి గ్రాంట్ ఇవ్వడానికి పోయి? ఇప్పుడు నేను అనుకుంటుంది, నేను చదివాను ఆ రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో, దాంట్లో కొన్ని స్మాల్ ప్రింట్ కూడా ఉండదు. లోన్ అన్నారే కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ రైట్, తర్వాత దాంట్లో కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తారండి. మీరు చదవండి మళ్ళీ ఒకసారి, గో బ్యాక్ టు దట్ అవర్ స్పీచ్. చదివానండి. అది కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది, కొంత భాగం స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయాలా. ఈజ్ ఎ లాంగ్ టర్మ్ లోన్ అండ్ అయ్యే అక్రూర్ అయ్యే ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర విభజన హామీల్ని తిరిగి రాస్తున్నదా కేంద్ర ప్రభుత్వం? రైట్, లేదు. దానికి కట్టుబడి ఉంటే ఈ సవరణలు ఎందుకు వస్తున్నాయి? సవరణలు ఎవరన్నారండి? ఇట్స్ ఏ బడ్జెట్ స్పీచ్, ఈజ్ ఓన్లీ ఫర్ 1 year. బడ్జెట్ స్పీచ్ని రాజ్యాంగ సవరణ కింద తీసుకురావద్దండి, నా అభిప్రాయం అది. బీజేపీ వాళ్ళు కన్వీనియన్స్ ఆఫ్ పాలిటిక్స్ నడుపుతున్నారు, పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేస్తున్నారు అనే మాట వస్తుంది. దాన్ని మీరు ఎంతవరకు, అంటే మళ్ళీ ఇక్కడ కామన్ మ్యాన్గానే అడుగుతున్నాం మిమ్మల్ని, టీడీపీ లీడర్ కంటే మీ సమాధానం వేరుగా ఉంటుంది. నా అభిప్రాయం, బీజేపీ ఈజ్ నాట్ డూయింగ్ యాజ్ ఇట్ షుడ్ డూ, యాజ్ ఇట్ సపోజ్ టు డూ, షుడ్ డూ చేస్తుందనే అనుకుంటున్నాను నేను. ఇంకా టైం ఈజ్ వెరీ సార్, 2 నెలల్లో ఒక స్టేట్ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడటం అనేది చాలా తక్కువ. నేను ఒప్పుకుంటాను. పార్లమెంట్ తోటి సరిపోయింది. అండ్ యూ నో హౌ మెనీ ట్రబుల్స్ వర్ దేర్. నేను ఒప్పుకుంటాను. నేను మాట్లాడుతుంది ఈ 2 నెలలది కాదు, 10 ఏళ్ళ నాటిది మాట్లాడుతున్నాను నేను. అందుకని ఇప్పుడు 10 ఏళ్ల పాటు అదే ప్రభుత్వం ఉంది, వాళ్ళు మాట్లాడలా. ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతుంటే మీకు కూడా కొత్తగా అనిపించాలిగా. లేదు, నా అభిప్రాయం ఏంటంటే ఇట్ వాజ్ ఏ ఆడిటోరియల్ మిస్టేక్ విచ్ విల్ బి కరెక్టెడ్. రైట్. ఇంకా మీకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వస్తే ఎవరు బెస్ట్ పర్ఫార్మర్? నేను ఐ డోంట్ కంపేర్ చంద్రబాబు గారిని ఇంకెవరితో కంపేర్ చేయను అసలు. నా అభిప్రాయం ప్రకారం, ఒకటి ఇమ్మీడియట్ స్పాంటేనియస్ రెస్పాన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తూ ఉంది ఏ విషయంలో కూడా. నాకు అక్కడే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ గవర్నమెంట్ రన్ చేసేటప్పుడు సర్టన్ లైక్ కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకున్నాను, వేరే ఈజ్ ఎ డిప్యూటీ సీఎం అండ్ ఈజ్ వాయిస్ క్యారీస్ సర్టన్ వెయిట్. కాబట్టి ఆయన కూడా చూడాలి ఒకటి. రెండోది, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి నేను ఒకటి మాత్రం చెప్తాను, లాస్ట్ టైం కూడా ఒకసారి మీకు చెప్పాను, లోకేష్ బాబు ఈజ్ టాకింగ్ టు ద పీపుల్. మాట్లాడే దాన్ని బట్టి కూడా ఏంటంటే అదేదో మాట్లాడటం వొకాబులరీ మిగతా వాళ్ళు చేసినట్టు అట్ట కాకుండా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆయన మాట్లాడి దాని మీద హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది కూడా ఇమీడియట్గా అవుతూ ఉంది. కాబట్టి ఐ ఫీల్ చాలా ముందుకు వచ్చేస్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళు అంటారా, ఆల్ మినిస్టర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ పీపుల్. వాళ్ళు కుదురుకొని ఆఫీసర్స్ అతని మీద గ్రిప్ తెచ్చుకొని సబ్జెక్టు మీరు చూశారు కదా లాస్ట్ టైము. ఆయన పేరు ఏదంటే ఇరిగేషన్ మంత్రులు 2 ఉన్నారు, అనిల్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు. వాళ్ళిద్దరికి ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళని తిట్టం వీళ్ళని తిట్టమే కానీ మిగతా విషయాలన్నీ మాట్లాడు. లైక్ వైజ్ ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడకుండా దే హ్యావ్ టు గ్రాస్ప్ దట్ సబ్జెక్ట్ చేసుకొని, నేను ఐసే విల్ గివ్ దెమ్ 6 months టైం. 6 months లోపల కనుక వాళ్ళు కుదురుకొని సరైన పద్ధతిలో ముందు ఏ విధంగా అయితే ఎలక్షన్లో చెప్పారో, ఎలక్షన్ ముందు చెప్పారో, ఎలక్షన్ తర్వాత చెప్పారు, వాటి కనుక సరైన పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని కనుక రన్ చేయగలిగితే ఐ విల్ బి హ్యాపీ. మేము కామన్ మ్యాన్, యాజ్ ఎ కామన్ మ్యాన్, ఈవెన్ యాజ్ ఎ పార్టీ మ్యాన్ ఆల్సో, ఇవాళ
యూ హ్యావ్ ఆల్ యంగ్స్టర్స్ బాగా పార్టీలో బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. మీ సీనియర్లందరికీ ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయన చంద్రబాబు గారు? అందరూ యంగ్స్టర్సే ఉన్నారు దాదాపు మీరు చెప్పిన దాంట్లో 95% యంగ్స్టర్స్ ఉన్నారు. మరి వాట్ అబౌట్ సీనియర్స్? ఏమి ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సింది కదా. ఎందుకు? మీ అనుభవం పనికి రావాలి కదా Take it. ఎక్కడో ఒక చోట. టేక్ ఇట్. సలహా కమిటీలు తీసుకోండి. ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క సలహా కమిటీలు వేసి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. చెప్పారా బాబు గారికి? చూడాలి. రైట్, ఆల్ ద బెస్ట్ డాక్టర్ శివరాం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను ఇంకొక మాట మీరు అడుగుతారు అనుకున్నాను. వాట్ ఐ సే ఈజ్ క్యాచ్ మై వర్డ్. 2027, 2028 beginning. There will be change at the helm of the government. లీడర్షిప్ చేంజ్. Yes. ఓకే, ఒక సంచలన విషయం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా, డాక్టర్ దివి శివరాం చాలా ఓపెన్గా మాట్లాడతారు. టీడీపీ లీడర్ మంచైనా చెడైనా నిర్మోహమాటంగా చెప్తారు. 2027-28 మధ్య లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, ట్రెమండస్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది లోకేష్ బాబులో. ఈవెన్ టుడే డే ఏ రోజుకి ఆ రోజు రాబోయే ప్రతిరోజు కూడా ఈస్ ఇంప్రూవింగ్ ఇస్ రైట్. ఇంకా థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేశారు 2027-28 లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శివరాం గారు.